ఈరోజు మనం పసుపు పంటలో అప్సా వాడించడం జరిగింది. దాన్ని ఒకసారి ఫీల్డ్ విజిట్ చేద్దామని చెప్పి రావడం జరిగింది. అక్కడ రైతు చెప్తున్న ముచ్చట ఏంటంటే ఇది కొద్దిగా నాదాన ఉంటుందట ఈ సైడు. అప్సా వాడిన తర్వాత సైడ్కు కొత్త పిలక వస్తున్నాయని చెప్పేసి వేరు వ్యవస్థ కూడా అదనంగా వస్తుందని చెప్పి చెప్పడం జరుగుతుంది. చూశారు ఇక ఇది పసుపు పంట అని చెప్పేసి. అయితే ఏం చేశాడు, ఇందులో ప్రయోగం చేశాడు. కొన్ని చెట్లకు అప్సా వాడడం, కొన్నిటికి వాడపోవడం. ఈ అప్సా ఎన్ని రోజులు అవుతుంది వాడేసి, ఈ పంట కాలం కూడా ఎన్ని రోజులు అవుతుంది అనేసి కూడా మనం రైతు మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కుమార్ గారు నమస్తే. నమస్తే. కుమారే కదా మీ పేరు? కుమార్. ఓకే. ఇప్పుడు ఈ పసుపు పంట మీదే కదా? మీదే. ఎన్ని ఎకరాలు ఉంటుంది పసుపు? ఎకరం. ఇప్పుడు ఇంకా వేరే పంటలు వేస్తారు మీరు? మొక్కజొన్న, పత్తి, పసుపు, వరి. ఈ 4 పంటలలో అప్సా వాడారా? వరిలో వాడలేదు. ఇలా చూసాం మన వరి కడ పోయి ఓకే అనిపించింది. మా వాడడానికి సిద్ధంతుకున్నాం. ఈ పశువులా వేసిన ఫస్ట్ తీసుకుని ఈ అప్సా చేసిన కానీ కొద్దిగా దానికి పిలకలు పుడతాయి. పిలకలు అంటే ఒకసారి మాకు అబ్జర్వ్ చేసినట్టు మీరు చూపెట్టారు మాకు. ఎట్లా అంటే పిలక అంటే ఏంటిది, ఎట్లా ఉంటుంది? పిలకలు అంటే పక్కన కొత్తగా అటు వేయలేదు, అటు అత్తలేవు పిలకలు, ఇటు రావట్లేదు. ఇప్పుడు ఎన్నిసార్లకు వేసారు మీరు? ఎన్నిసార్లకు వదిలేసారు? 19 సార్లకు వేసిన. 19 సార్లకు. ఓకే. ఇప్పుడు మీరు నిలబడకంటే 19 సార్లు అంటాడు. సరే, ఇటువైపు కూడా మీరు కదా మాకు మీరు చెప్పినట్టు ఎక్కడ కూడా పిలక కనబడతలేదు. తర్వాత మీరు స్ప్రేలో కూడా కొన్ని చెట్ల వదిలేసినామన్నారు. అటు సైడ్. సరే, ఒకసారి చూద్దామండి. ఇందులో కొన్నిసార్లకు మనము స్ప్రేలో కూడా వదిలేయమని చెప్పడం జరిగింది. అలానే వాళ్ళు వదిలేసి కూడా ట్రై చేసి చూశారట. దానికి దీనికి కూడా గ్రోత్ అదే దానివల్ల ఏం తేడా వచ్చిందో కూడా రైతు చెప్తున్నాడు. మీరు ఇక్కడ చూడగానే అబ్జర్వ్ చేసి చెప్పచ్చు ఏ సార్లు అనే విషయం కూడా. సైజులో తేడా ఉంది, మొక్క ఎదుగుదలలో తేడా ఉంది. అంటే ఇందులో పిచికారిలో కలపలేదా? 5. ఇందులో పిచికారిలో కలపలేదు. చూస్తే ఇక్కడ ఆకు పెద్ద సైజులో కనబడుతుంది మనకు. దీనిలో మామూలుగా ఆకు చిన్న సైజులో 6 సార్లకు. ఓకే. దీన్ని ఇప్పుడు వాడి ప్రయోగం చేశారు. దీనిలో అయితే మీకు తేడా అయితే స్పష్టంగా కనబడదుగా? కనపడదు. ఓకే, రైట్.